గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ స్టార్ హీరో తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ మొన్న గురువారం ఏప్రిల్ 10న థియేటర్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా గురించి మాట్లాడితే అంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మన తెలుగు ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. మొదటి తమిళ సినిమా. ఇక ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి అదిక్ రవిచంద్రన్. అతను తమిళ్లో ఇంతకుముందు మార్క్ యాంటోనీ అని ఒక సినిమా తీశాడు, 100 కోట్ల సినిమా. ఆ సినిమా బాగుంటుంది, ఎస్పెషల్లీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ అండ్ మన ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇది సంక్రాంతికి రావాల్సింది, కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అయింది ఏప్రిల్లో. ఇక సినిమా స్టార్టింగ్లోనే టైటిల్స్లోనే మనకు స్టోరీ చెప్పేశారు. మాటల రూపంలో మన అజిత్ క్యారెక్టర్ గురించి బ్యాక్ స్టోరీ చెప్పేసి అక్కడ అజిత్కి ఒక మంచి ఇంట్రడక్షన్ ఫైటు, ఒక పాట రెగ్యులర్గా పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత అంటే ఇదంతా బాంబేలో జరిగినట్టు బాంబే సెటప్లో చూపించారు మొత్తానికి. అక్కడ మనకు ఫుల్ ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ పడ్డాయి. ఎస్పెషల్లీ సునీల్ క్యారెక్టర్తో ఎలివేషన్స్ ఇప్పించారు. సునీల్ అనే కాదు, ప్రతి క్యారెక్టరు ఇక అజిత్ క్యారెక్టర్ గురించి ఎలివేషన్స్ ఇస్తూనే ఉంటాయి, అది ఇది అనేసి. ఇక ఆ తర్వాత వచ్చేసి మనకు అజిత్ ఫ్యామిలీ అంటే అజిత్ కొడుకు క్యారెక్టరు మన సలార్లో చిన్నప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ అని క్యారెక్టర్ చేసిన అబ్బాయి చేశాడు. అతనికి ప్రాబ్లం వస్తుంది. ఇక ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మన అజిత్ బాంబే నుంచి స్టోరీ మొత్తం స్పెయిన్కి షిఫ్ట్ అవుతుంది. ఇక సినిమా అంతా స్పెయిన్లోనే షూట్ చేశారు మొత్తం సినిమా అంతా. ఇక అక్కడ మన త్రిష అండ్ ఈ అజిత్ కొడుకు, అతనికి ఉన్న ప్రాబ్లము, ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ. సింపుల్ వన్ లైన్లో చెప్పాలి అంటే అజిత్ కొడుక్కి ప్రాబ్లం వచ్చింది, అజిత్ వచ్చి దాన్ని సాల్వ్ చేశాడు, అంతే సింపుల్గా చెప్పాలంటే. దాని చుట్టూ ఇక అజిత్ క్యారెక్టర్ని అల్లుకున్నారు. ఇక అంటే అజిత్ బ్యాక్ స్టోరీ ఏదో పెద్దగా ఉన్నట్టు ప్రతి క్యారెక్టర్ ఎలివేషన్ ఇస్తూనే ఉంటుంది. త్రిష కార్ నుంచి, ప్రభు కార్ నుంచి, ఇక చాలామంది ఉన్నారు సినిమాలో క్యారెక్టర్లు. ప్రతి ఒక్కొక్క సీన్కు ఉన్న క్యారెక్టర్లు అంటే లైక్ షయాజీ షిండే కానీ, లేకపోతే మన తమిళ్ నుంచి టామ్ షాన్ చాకో కానీ, లేకపోతే హిందీ నుంచి టిను ఆనంద్ కానీ, మన తెలుగు నుంచి సునీల్ క్యారెక్టర్ కానీ, ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు రావడము, అజిత్ క్యారెక్టర్ ఎలివేట్ చేయడము, వెళ్ళిపోవడం అంతే. ఈ ఫస్ట్ హాఫ్ అంతా అలాగే నడిచింది. ఆ ప్రాబ్లం కూడా మనవాడు అంటే అజిత్ చాలా చాలా గొప్పవాడు కాబట్టి ఫ్లాష్ బ్యాక్లు ఏముందో తెలియదు కాబట్టి మనకు ఇక ఏమంటారు చకచక వెళ్ళిపోతుంటుంది సినిమా. ఇక ఫస్ట్ హాఫ్ ఎండింగ్కి వచ్చేసరికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అజిత్ కొడుక్కి ప్రాబ్లము. అతను ఒక హీరో ఉన్నాడు, అతని పేరు ఏదో ఉంది, దాస్. తెలుగులో కూడా ఒక సినిమా చేశాడు. అతను వాయిస్ చాలా పెక్యులర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అతను ఓజీలో కూడా అతను వాయిస్ వినపడింది. ఓజీ టీజర్లో అతను వాయిస్ వాడారు. వీర్ దాస్ ఏదో ఉంది అతని పేరు, దాస్. సో అతను విలను, హీరో అజిత్. ఆ విలన్ వల్ల అజిత్ కొడుక్కి ప్రాబ్లము, అది మనకు క్లారిటీ వచ్చింది. అండ్ ఈ విలన్ క్యారెక్టర్ నుంచి ఒక సర్ప్రైజ్ పెట్టుకున్నారు, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ హాఫ్ అలా గడిచిపోయింది. ఒక పాట, ఒక 2-3 ఫైట్ ఎక్కువ పెట్టుకున్నారు, యాక్షన్ ఎక్కువ పెట్టారు, ప్లస్ ఈ ఎలివేషన్స్ ఎక్కువైపోయాయి ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఈ సెకండ్ హాఫ్లో ఇక అంటే కథ మనకు తెలిసిపోయింది కదా, హీరో కొడుకును బయటికి ప్రాబ్లం నుంచి బయటికి తేవాలి. సింపుల్గా అయిపోవచ్చు అక్కడికి ఫస్ట్ హాఫ్కే. బట్ ఇంకా దాన్ని లాగి అంటే 1:15 నిమిషాలు ఫస్ట్ హాఫ్ పెట్టుకున్నారు. సెకండ్ హాఫ్ 1 గంట ఉంది, 2 గంటల 10 నిమిషాల సినిమా. ఇంకా సెకండ్ హాఫ్లో ఇక అజిత్ బ్యాక్ స్టోరీ అని పెట్టుకున్నారు. అంటే అతను ఎందుకు ఇంత ఎలివేషన్స్ ఎందుకు వస్తున్నాయి అని చూస్తే అసలు నాకే నవ్వు వచ్చింది నాకు అసలు. అంటే ఇది స్పాయిలర్ అని కాదు కానీ ఇది మాట్లాడుకోవాలి. అంటే మన అజిత్ బ్యాక్ స్టోరీలో ఇప్పుడు మనకు కొరియాకి వెళ్ళాడనేసి, కొరియాలో మనకు కొరియన్ సినిమాలు చూస్తే మనకు తెలుసు, ఒక యాక్టర్ ఉన్నాడు, కొంచెం యాక్షన్ మూవీస్ చేస్తాడు, అతను కొంచెం కొరియన్ బాలయ్య అనొచ్చు, అతన్ని డాంగ్లీ ఏదో పేరుంది. అతనికి మన అజిత్ హెల్ప్ చేసినట్టు చూపిస్తారు, అన్నీ యానిమేషన్లో చూపిస్తారు. ఆ తర్వాత ఇక దారుణంగా జాన్ విక్ సినిమా చాలామంది చూసే ఉంటారు, కియాను రీవ్స్ది జాన్ విక్. ఆ సినిమాలో కూడా కియాను రీవ్స్కి మన అజిత్ వెళ్ళి హెల్ప్ చేశాడు అని చూపిస్తారు. ఇంకా అది దారుణం అనుకుంటే మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో వరల్డ్ #1 వెబ్ సిరీస్ అది. దాంట్లో ప్రొఫెసర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ ప్రొఫెసర్కి కూడా మన అజిత్ హెల్ప్ చేశాడని చూపించడం అనేది ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను నేను ఇవన్నీ.
అంటే కామెడీగా రాసుకున్నారు, సీరియస్గా రాసుకోలేదు ఇవన్నీ. సరే, ఇక అవి పక్కన పెట్టేస్తే ఇక మళ్ళీ ప్రజెంట్ టైంలోకి వచ్చేసరికి ఇక సింపుల్గా అయిపోయింది. అంటే ఇంక ప్రీ క్లైమాక్స్లో అంటే ఇంక హీరోకి అదుపు లేదన్నమాట సినిమాలో. ఇక చోటా వీలను వీరదాసు, ఏం పేరు దాసు ఉంది కదా, అతను కాకుండా ఆయన పైన మళ్ళీ మన జాకీ ష్రాఫ్ 1-2 సీన్లకు ఉన్నాడు. జాకీ ష్రాఫ్ కూడా అంత ఫన్నీగా ఏంటంటో అసలు ఈ గ్యాంగ్స్టర్ సినిమా అసలు అర్థం లేకుండా ఉంది. అర్థం లేకుండా యాక్షన్, అర్థం లేకుండా మాటలు, అర్థం లేని సీన్లు. ఇక త్రిష ఏందో మరి అక్కడ మళ్ళీ మనకు ఈ సిమ్రాన్ క్యారెక్టర్ని తెచ్చారు. సిమ్రాన్ క్యారెక్టర్ని తెచ్చి వాలి సినిమా గురించి మాట్లాడతారు. అంటే ప్రతి ఫైట్లో ఒక పాత పాట పెట్టుకున్నారు. అజిత్ సినిమా పాటలన్నీ వాడారు దీంట్లో ఎక్కువగా. నాకు సినిమా చూస్తే ఏమనిపించింది అంటే ఇది సినిమా లాగా లేదు, అజిత్ది మ్యాషప్ వీడియో అనిపించింది నాకు. ఇది మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు హీరోలది మ్యాషప్ వీడియోలు వేస్తారు, అతను చేసిన సినిమాలన్నీ కలిపి ఒక వీడియో, అది బాగా ఉంటుంది. అలా అనిపించింది నాకు ఈ సినిమా చూస్తే. నాకు ఇది సినిమా కాదు, స్టోరీ లేదు, పాడు లేదు, ఏమీ లేదు, కేవలం అజిత్ మ్యాషప్ వీడియో అనిపించింది. అతని పాత సినిమాలు వాలి కానించి బిల్లా వరకు అన్నీ వాడేశారనమాట సినిమాలో. ఈ డైరెక్టర్ ఫ్యాన్ అనుకుంటా అజిత్కి, మరి ఏం చెప్పి ఒప్పించాడో కానీ అజిత్ కూడా ఏం విని ఒప్పుకున్నాడో తెలియదు. కానీ ఎలివేషన్స్, స్లో మోషన్స్ తప్ప ఏమీ లేదు సినిమాలో అసలు. ఇక సెకండ్ హాఫ్లో అమ్మాయి, ఒక మలయాళం అమ్మాయి ప్రియా ప్రకాష్ వారియర్ ఉంది కదా, మన కన్ను కొట్టిన హీరోయిన్, ఆ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయిది ఒక పాట ఉంది, ఆ పాట నాకు బాగుంది. అది కూడా పాత పాటే అనుకుంటా, దాన్ని కూడా రీమిక్స్ చేసినట్టున్నారు. ఇలా ఇక అంతే. ఇంకా ప్రీ క్లైమాక్స్లో ఫైటు, క్లైమాక్స్లో ఫైటు, ఇంతే. ఇంక ఏమి లేదు సినిమాలో. యాక్షను, అర్థం లేని సీన్లు, అర్థం లేని మాటలు. మేబీ అజిత్ ఫ్యాన్స్కి నచ్చొచ్చేమో, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్కి అజిత్ సినిమాల రెఫరెన్స్లు చూపిస్తుంటే వాళ్ళకు కిక్ ఇవ్వచ్చేమో. కానీ న్యూట్రల్ ఆడియన్స్కి అర్థం కాదు అసలు. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి మనకు అజిత్ సినిమాలు అంత పరిచయం లేదు. అప్పుడప్పుడు వాలి సినిమా తెలుగులో మంచి హిట్, ఆ తర్వాత ప్రేమలేఖ ఒక హిట్, ఆ రెండే అతని కెరీర్ బిగినింగ్లో. ఆ తర్వాత మనం పెద్దగా అజిత్ సినిమాలు ఏం చూసింది ఏం లేదు. ఈ రీసెంట్గా లాస్ట్ 10 ఏళ్ళుగా కొన్ని డబ్బింగ్ అవుతున్నాయి కానీ, బట్ అజిత్ అంటే మనకు వాలి, ప్రేమలేఖ ఈ 2 సినిమాలు నాకు కూడా గుర్తు. ఏమో నాకైతే ఏం అనిపించలేదు సినిమా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అన్న ఓ రకం అనుకోవాలి, అది కూడా పెద్దగా లేదు కానీ ఓ రకం అనుకోవాలి. ఒక స్టోరీ అన్న, అంటే స్టోరీ అంటే మనకు అర్థమవుతుంది ప్లాట్. సెకండ్ హాఫ్లో అసలు ఏమీ లేదు సినిమా. కేవలం స్ట్రిక్ట్లీ ఫర్ అజిత్ ఫ్యాన్స్ అని చెప్తాను నేను. నాకైతే నచ్చలేదు సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. సినిమాని లావిష్గా తీశారు, ఖర్చు ఇష్టం వచ్చినట్టు పెట్టారు, ఇష్టం వచ్చిన కార్లు, ఇష్టం వచ్చినట్టుగా పేల్చడాలు, ఏంటేంటో ఉన్నాయి, ఎందెందో ఉంది సినిమాలో. అది ఈ గుడ్డు బ్యాడ్ అగ్లీ. అంటే నా గుడ్డు లేదు, బ్యాడ్ అనడానికంటే ఈ సినిమాని అగ్లీ అనడమే కరెక్ట్. ఈ సినిమాకు టైటిల్కి సినిమాకి సంబంధం కూడా లేదు. టైటిల్ యాక్చువల్గా చెప్పాలంటే గాడ్ బ్లెస్ యూ అని పెట్టిండాల్సింది. GBU అని, గుడ్ బ్యాడ్ అగ్లీ బదులు గాడ్ బ్లెస్ యూ అని పెట్టిండాల్సింది, లేదా రెడ్ డ్రాగన్ అని పెట్టిన టైటిల్ సరిపోయేది. ఎందుకంటే ఆ ఎలివేషన్స్ అలా ఉన్నాయి సినిమాలో. ఆ క్యారెక్టర్ పేరు రెడ్ డ్రాగన్ పెట్టారు అజిత్ కుమార్కి, లేదా జస్ట్ సింపుల్గా AK అని పెట్టినా బాగుండు, అజిత్ కుమార్ అనేసి. ఏంటో పాపం. అంటే మరి సినిమా తమిళ్లో బాగానే ఆడుతుంది, కలెక్షన్స్ బాగానే ఉన్నాయి కానీ, బట్ నాట్ ఏ మెమరబుల్ మూవీ నన్ను అడిగితే. తెలుగు వాళ్ళకు నన్ను అడిగితే నాకైతే నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 2/5. గుడ్ బ్యాడ్ అగ్లీ ఈజ్ అగ్లీ ఫర్ మీ. ఓకే, బాయ్.